హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ దీపావళి నుండి మీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం దూరం అయిపోయి వెలుగు రావాలని, ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీపావళి రోజు పిల్లల దగ్గర టపాసులు, క్రాకర్స్ కాల్పించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి కాల్పించండి. పిల్లలు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడండి. ఈ దీపావళి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఉదయాన్నే 4:30కి లేచానండి. లేచి ఇంటి బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. వేసుకున్నంతసేపు కూడా లేదండి, ఒక 1 అవర్ ఉన్నింది అంతే. మళ్ళీ పెద్ద వర్షం వచ్చి ముగ్గు మొత్తం పోయిందండి. తర్వాత నీట్గా తలస్నానం చేసేసి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని గడప దగ్గర ఇలా ముగ్గు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే పూజ సామాన్లన్నిటికీ కూడా నీట్గా పసుపు కుంకుమలతో పూలు పెట్టి నీట్గా అలంకరించుకున్న తర్వాత దీపారాధన అనేది చేసుకున్నానండి. గడప దగ్గర అయితే తెల్లవారితో దీపారాధన అనేది చేయలేదండి, సాయంత్రంగా చేసుకుంటాను. పూజా గదిలో మాత్రం ఇలా నీట్గా అలంకరించుకొని నాకు తోచినట్టు పూజ అనేది చేసుకున్నానండి. అలాగే కొత్త గాజులు తెచ్చుకున్నానండి వేసుకోవడానికి. ఆ గాజుల్ని అమ్మవారి ముందు అయితే పెట్టాను, పెట్టి వేసుకుంటే మంచిదనేసి. పాపనైతే ఇలా రెడీ చేశాను. బాబు అయితే నా చేతికి దొరకనే లేదండి. మార్నింగ్ లేసినప్పటి నుంచి కూడా క్రాకర్స్ కాల్చడంలోనే మునిగిపోయాడు. మీ దీపావళి ఎలా స్టార్ట్ అయిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.